ఓకే అండి, ఇప్పుడు మనం ఒక లలిత నామాన్ని అయితే తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభ సహోదరి అయిన నమః అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. రాక్షస సంహారణార్థము దేవతలు చేసిన మహాయజ్ఞములో హోమగుండము నుండి పద్మనాభునితో సహా ఆవిర్భవించిన ఆర్తత్రాణపారాయణి పద్మనాభ సహోదరి. పద్మము నాభిన కలవాడు పద్మనాభుడు. పద్మాసన స్థిత జగదీశ్వరి లలిత. ఇరువురి ధ్యేయము దుష్ట శిక్షణమే. అందుకే వారిది సోదర సోదరి బంధము. ధర్మమే పురుష రూపమైన శ్రీ మహావిష్ణువు. ఆ ధర్మమే స్త్రీ రూపమైన మూర్తి లలిత మాత. ఇరువురు వెలసిన భానుమండలమున నారాయణుని భగిని నారాయణి. ఇదండి పద్మనాభ సహోదరి అనంటే పద్మనాభము నాభిల పద్మము కలవాడు పద్మనాభుడు. పద్మాసన స్థితి అయిన జగదీశ్వరి లలిత పద్మనాభ సహోదరుడు. ఇదండి వాళ్ళ బంధము. ఏది సిస్టర్ బ్రదర్స్ బంధం అది అన్నట్లు. వాళ్ళంతా దుష్ట శిక్షణే మనం సెఫల్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా లేట్ చేయొద్దు. నైన్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఓకే అండి, 10 ఆఫ్ వాండ్స్, ద మూన్. ఎందుకు థర్డ్ పార్టీ అనే వరకు 8 ఆఫ్ కప్స్, ద ఎంపరర్. అయ్యయ్యో 8 ఆఫ్ స్వార్డ్స్, ద మెజిషియన్, the lovers, ace of wands, 6 of wands, the star ఒకటి ఎక్స్ట్రా వచ్చిందండి దాని వెంట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి అర్జెంటుగా. ఇది ఒక స్టార్ అనేది తర్వాత వచ్చిందండి. మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్కి అయితే ఏవో అయితే బాగా నిద్రలేని రాత్రులు, బాగా ఏడ్చుకోవడము, ఏవో దీనంగా సమస్యలు, నిద్ర పట్టక అంటే చాలా చాలా డిప్రెషన్లో ఉంటున్నారు మీ మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్. అంటే మంచి కార్యాలకు చేస్తేనేమో ఆ థర్డ్ పర్సన్కి మంచి జరుగుతుంది. చెడు నుంచి మంచికి మారినాక మంచి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నంతసేపు వాళ్ళు కూడా మిమ్మల్ని బాధ పెట్టిన బాధ వాళ్ళైతే పడడం అయితే జరుగుతుంది. ఈ న్యూ మూన్ తర్వాత వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా బాధపడతారు. ఎవరికి చెప్పుకోలేని బాధలు అయితే వాళ్ళు పడతారు. వాళ్ళు నిద్ర లోపలనే నిద్రలేని రాత్రులు అయితే గడిచి మధ్యలో లేచి మీ మధ్యలో మీకు చేసిన అన్యాయానికి కావచ్చు వాళ్ళు అలా ఏడుస్తూ ఉండడం అయితే జరుగుతుందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి అదే మీ మధ్యలో ఏవైనా తగవులు పెట్టినట్లు ఉంటే గన మోయలేని భారాన్ని నెత్తిన వేసుకొని మోస్తున్నట్లు, లేకుంటే అన్ని బాధ్యతలు మీకు సర్ది చెప్పడము, మీ పర్సన్కి సర్ది చెప్పడము, ఇలాంటి భారాలు అయితే నెత్తిన వేసుకొని నేను అట్లా కాదు ఇట్లా అది ఇది ఏదో ఒకటి ఇలాంటి భారాలు అయితే తల మీద పెట్టుకొని అయితే ఉండబోతుంది. అక్కడి నుంచి పాజిటివ్గా అయితే మారితే ఇంకా ఇలాంటి కట్టి పడేసినట్లు కత్తుల మధ్యలో
తాళ్ళతో కట్టి పడేసినటువంటి సందర్భం అయితే మీ పర్సనల్ లైఫ్లో. నేను వీడియో స్పీడ్గా కావాలని అని చెప్పేసి ఎక్కువగా చెప్తలేను, మీకు ఇది కార్డ్ చూపిస్తున్నాను కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రము వాళ్ళు ఉండబోతున్నారండి. మరి మీకు చేసిన ద్రోహానికి వాళ్ళకు భగవంతుడు పనిష్మెంట్ అయితే ఇస్తున్నాడు కూడా. వాళ్ళు పాజిటివ్కి మారితే మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళొక ఈగోయిస్ట్ పర్సన్ చేతిలో వాళ్ళ బాస్ నుంచి కూడా కొంచెము తిట్లు పడేది ఉందండి, పెద్దల నుంచి కూడా. లేకుంటే మీ పర్సన్స్ మీ గురించి మీ పర్సన్స్ నుంచి ఉండేటువంటి పెద్దలు వాళ్ళనైతే కొంచెం బెదిరించడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే ఇలాంటివి అయితే ఫేస్ చేసుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళ నుంచి వాళ్ళు బెదిరింపులకైతే గురి అవుతారు తప్పకుండా. థర్డ్ పర్సన్స్ అంటే వాళ్ళ బాస్ నుంచో లేకుంటే వాళ్ళ పెద్దల నుంచో మీ పర్సన్స్ పెద్దల నుంచో వాళ్ళైతే ఇట్లా బెదిరింపులకైతే గురి కావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత మీ లైఫ్లోకి మీ పర్సనల్ లైఫ్లోకి ఏవైతే పెట్టి ఉంటారో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని ఆశ చూపించి ఉంటారు కదా మీ పర్సన్కి కానీ మీకు కానీ, మీ థర్డ్ పర్సన్ వాళ్ళు చూపించి ఉంటారు కదా, అవన్నీ తన లైఫ్లో ఏం లేవు, మళ్ళీ మీ లైఫ్లోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే మీ లైఫ్లోకి వచ్చి మీకు మంచిగా కాంప్రమైజ్ చేసి మీ దగ్గర వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేటువంటిది అయితే వాళ్ళు ఆలోచిస్తారండి. మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి, మీకు సర్ది చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. నేను చేసింది తప్పే కదా అనేటువంటిది వాళ్ళకి తెలిసి వస్తుందండి. తప్పకుండా వాళ్ళైతే హార్డ్ వర్క్ చేయడము, సిన్సియర్గా ఉండడము, ఇలాంటి చేంజెస్కి అయితే కాబోతున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదండి. మీరు కూడా క్షమించేసేయండి మీ థర్డ్ పర్సన్ని. వాళ్ళు అయితే పనిష్మెంట్ అయితే అనుభవించిండ్రు. యూనివర్స్కి ఏది ఇస్తే అది తిరిగి వస్తుందండి. ప్రేమ ఇస్తే ప్రేమ తిరిగి వస్తుంది. మనం ద్వేషాన్ని కోపాన్ని ఇస్తే కోపం తిరిగి వస్తుంది. మీరు గమనించండి, గోడకి ఏదేసి కొడితే అది రిటర్న్ మనకు, గోడకు బాల్ వేసి కొట్టినాం అనుకోండి, ఎంత గట్టి కొడితే అంత రిటర్న్గా మనకే వస్తుంది. అది గమనించుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులకి వాళ్ళకి జరగాల్సింది జరిగి పడాల్సిన వాళ్ళతోటి తిట్లు పడిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి సిన్సియర్గా హార్డ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మంచిగా మారిన వాళ్ళని మళ్ళీ గుచ్చి అడగడము, వాళ్ళని బాధ పెట్టడము మీ పద్ధతి కూడా కాదండి. మీరు కూడా కాంప్రమైజ్ కాండి, ఫర్గివ్ చేసేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ మధ్య అయితే మీరు మంచి వ్యక్తుల మధ్యలో నేను ఎందుకు ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి అయితే మీ మధ్య అయితే ఇలాంటి ప్రేమ అయితే వాళ్ళకి మీ మీద చిగురిస్తూ ఉంటుంది. మీరంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నేను మీ మధ్యలో ఉండేటువంటి ప్రేమకు కూడా వాళ్ళు సంతోషించి వాళ్ళు కూడా మీకు ప్రేమమూర్తుల్లాగా మీ మీద ప్రేమ అయితే వాళ్ళకి ఇట్లా ఉదయిస్తుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ థర్డ్ పర్సన్స్ ఇప్పుడు ఒక మెజిషియన్ లాగా మారి మీ ఇద్దరి గురించి వదిలేసి తన కెరీర్ ఏందో, తన జాబ్ ఏందో, తన మనీ ఏందో, తన రిలేషన్ ఏందో, తన ఫ్యూచర్ ఏంది అనేది ఒక మెజిషియన్ లాగా మారి వాళ్ళు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారండి. జాబ్ గురించి, కెరియర్ గురించి, మనీ గురించి, హెల్త్ గురించి, రిలేషన్ గురించి వాళ్ళైతే బిజీ అయిపోతారండి. మెజిషియన్ లాగా మారి వాటి మీదే ఎక్కువ ధ్యాస పెడతారు. మీ మీద ఇలాంటి ప్రేమ అయితే చిగురిస్తూ ఉంటుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. వాళ్ళు కూడా ప్రేమమూర్తుల్లాగా మారిపోతారు. వాళ్ళు కూడా గ్రోతింగ్ అవుతారు. మీకు మంచి చేయాలని చూసిన మడి వాళ్ళ లోపల కూడా గ్రోతింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా డబ్బు పరంగా కానీ వాళ్ళు ఒక ప్రేమమూర్తుల్లాగా అయితే కాబోతున్నారండి. ద లవర్స్ వచ్చిందని అంటే మిమ్మల్ని ఇద్దరినీ ఇష్టపడతారు అన్నట్లు. లవర్స్ అంటే ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమకి పోనీలే, వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటుంది, ఇంకా వాళ్ళు మంచిగా ఉండడమే నాకు కావాలి అనేటువంటి సిచ్యువేషన్కి అయితే మీ మధ్య ఉన్నటువంటి థర్డ్ పర్సన్ అయితే మారిపోతారు. మిమ్మల్ని కూడా ప్రేమగా ఉండమని కూడా సజెషన్స్ ఇవ్వడం, మీరు ప్రేమగా ఉంటే వాళ్ళు సంతోషపడేటువంటి ప్రేమమూర్తుల్లాగా వాళ్ళు చేంజ్ అయిపోతారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వాళ్ళని క్షమించేసేయండి అండి. ఇంకా వాళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ లాగా కూడా మారిపోతున్నారు. వాళ్ళతో డబ్బు అయితే పుష్కలంగా ఉండబోతుంది న్యూ మూన్ తర్వాత.
వాళ్ళు ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండి ఇతరులకు హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం అయితే వాళ్ళ లోపల ఉంటుంది. అన్ని ఈ దుర్గుణాలు అనేటివి పోయిన తర్వాత వాళ్ళు కూడా సుగుణాలు ఉన్నటువంటి పర్సన్గా వాళ్ళు చేంజ్ అవుతారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. వాళ్ళు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనాకైనా పశ్చాత్తాపానికి మించినటువంటి పరిహారం లేదు కదండి. మీరు కూడా వదిలేసేయండి. ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో నుంచి బయటపడతారండి కంపల్సరీ. వాళ్ళ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్, న్యూ పర్సన్స్ కూడా రాబోతున్నారండి. ఇక చూడండి, ఎంబడే మనం చెప్పుకున్నట్లే న్యూ పర్సన్స్ అయితే వాళ్ళకి రాబోతున్నారు. వాళ్ళు కూడా స్ట్రెంత్ అవుతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ మీద అలా ప్రవర్తించడానికి కారణము మీ దగ్గర అనంటే మీ మధ్యలో పెట్టమని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని అది చేసింటారు. అంటే వాళ్ళ మాటలు పట్టుకొని మీ ఇద్దరి మధ్యలో అతను ఆ పర్సన్ వచ్చినట్లు ఉంటారు. వాళ్ళు ఎందుకోసం ఇలా ప్రవర్తించారంటే వాళ్ళు మంచి వ్యక్తులే ఉండింటారు. ఎందుకంటే ఇంకో పర్సన్స్ మీరిద్దరు మంచిగా ఉంటే ఓర్వజాలక వీళ్ళ ద్వారా మీకు ఇబ్బంది పెట్టి ఉంటారు. వీళ్ళు రియలైజ్ అవుతారు. మీకు కలిసినప్పుడు మాత్రం మీకు అంతా చెప్పేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏంజెల్ గైడెన్స్ తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది కూడా రిలేషన్కి సంబంధించింది కాబట్టి 222 అని టైప్ చేసి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మంచి పర్సన్ కాబట్టి మంచిగా చేంజ్ అయ్యారు కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. 222 అని టైప్ చేసి మీ మధ్యలో ఉన్న పర్సన్ ఎనర్జీస్ మీకు అనుకూలంగా మారినందుకు అని చెప్పేసి, అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి అయితే మీరు అఫర్మేషన్ అయితే చేసుకుండండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీరు మీ మధ్యలో ఉన్నటువంటి పర్సన్ మా చేంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్లు మీరు తీసుకోవాలండి. టేక్ యాక్షన్. మీ పర్సన్ కూడా మంచి వ్యక్తే. వాళ్ళ మార్పును గమనించి మీరు కూడా ఇఫ్ యూ బిలీవ్, మీరంటే నమ్మండి, వాళ్ళలో చేంజ్ వస్తుంది కంపల్సరీ. వాళ్ళు కూడా మీకు మంచిగా మారిపోతారని చెప్పేసి ఫర్గివ్నెస్ నేను చెప్పాను కదండి, ఫర్గివ్ చేయండి వాళ్ళని. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటండి మీకు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. హెల్ప్ఫుల్ పీపుల్ అంటండి. మీరు కానీ ఇంకా మీరు దేనికైతే మీ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకున్నారో అది కాదు, వాళ్ళు కూడా మంచిగా ఎస్ అది కాదు, మీరంట మంచిగా చేంజ్ అయ్యి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయండి. అట్లా తప్పుడుగా ఆలోచించడం, మీలో థర్డ్ పర్సన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి అయితే చెప్తుంది. ఎస్, మళ్ళీ అబ్బాయి ఎంత బాగుందండి రీడింగ్. అట్లా అర్థం చేసుకోవడానికి నాట్ ది రైట్ టైం అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవడానికి ఇది రిలేషన్కి సంబంధించిన నెంబర్ ఏంటంటే 322 అని టైప్ చేసి ఈ రిలేషన్ని మీరు క్లైమ్ చేసుకోండి. అంటే మీ మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ కూడా మీకు అనుకూలంగా మారుతారండి. మీరు కూడా ఒక అఫర్మేషన్ చేసుకోండి. మా మధ్యలో నుంచి ఈ వ్యక్తి ఏది మాకు ఇబ్బంది కలిగించకుండా మాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. ఆ వ్యక్తి ఎనర్జీస్ మీకు అనుకూలంగా మారుతాయండి. థ్యాంక్ యూ అండి. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.